నంద్యాల జిల్లాలో సంక్రాంతి సెలవులు అంటేనే పిల్లలకు ఆనందం. అమ్మమ్మ, నానమ్మల ఊరు వెళ్లి కొత్త స్నేహితులతో ఆటలాడుతారు. వారి సంతోషానికి అవధులే ఉండవు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారంతా సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్తూ ఉంటారు. కొత్త అల్లులకు ప్రత్యేక ఆహ్వానాలతో స్వాగతాలు పలుకుతారు. వారితో పాటు వారి స్నేహితులు ఆ గ్రామీణ వాతావరణాన్ని తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంత ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, వారి ఆప్యాయత, అనురాగాలను తెలుసుకోవడానికి వీరెంతో ఉత్సాహపడుతూ ఉంటారు. ఇంకేముంది, పండగ వచ్చేసింది, సెలవులు ఇచ్చేశారు. సెలవులు లేని వారు సైతం సెలవులు పెట్టుకుని మరీ తమ గ్రామాలకు వెళ్తున్నారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటున్న సమయంలో దొంగలు మాత్రం పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇలా తాళం వేసి అలా వెళ్లారంటే ఇళ్లను దోచేస్తున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో అయితే ఈ దొంగల జోరు మరింత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వ్యక్తి కనిపించగానే వెంటనే ఆ గ్రామస్తులు అతన్ని పలకరించి ఎవరింటికి వెళ్తున్నావని పలకరిస్తారు. పట్టణాల్లో అయితే ఆ పలకరింపే ఉండదు. కళ్ల ముందే పక్కింటికి వెళ్ళిపోతున్నా మనకెందుకనే భావనతో ఉంటారు. ఈ క్రమంలోనే దొంగలకు ఆయా పట్టణాల్లో నేరాలు చేయడం సులువుగా మారింది. విజ్ఞప్తి, ఒకవేళ ఎక్కడికైనా పోయే పాట అయితే హౌస్ లాక్ చేసినప్పుడు పోలీస్ వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీ ఏరియాలో గస్తీ అనేది కొంచెం పెంచడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇతర పనుల మీద ఎక్కడికైనా బయటికి పోయిన వాళ్ళు మీ విలువైన వస్తువులు ఏవైనా ఇండ్లలో ఉన్నట్టయితే వాటిని తమ వెంట తీసుకుపోవాల్సిందిగా కూడా కోరుచున్నాము. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాల్సింది ఏమంటే, మీరు ఎవరైనా సరే ఏదైనా అనుమానాస్పదంగా ఊర్లలో లేదా మీ వీధుల్లో తిరుగుతూ ఉంటే, అంటే ఈ గుడ్డలు అమ్ముతాము లేదా బట్టలు అమ్ముతాము లేదా వివిధ వేషధారణలో తిరుగుతూ ఉన్నట్టయితే వాళ్ళు ఎవరైనా సరే వీడియోలు రికార్డ్ చేసుకుంటూ లేదా అనుమానంగా చూసుకుంటూ తిరుగుతూ అన్నారు అని అంటే మీరు 112 లేదా 100కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళని విచారించి ఏదైనా క్లూ అనేవి దొరుకుతుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను. కాబట్టి ప్రజలు దీన్ని అందరినీ గమనించి పండగని సుఖశాంతులతో జరుపుకోవాలని కోరుతూ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏవైనా ఉన్నా సరే మాకు పోలీసులకు అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.